వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అమర్? సార్, లోపల 5 మాత్రమే మిలిటెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఫ్లాట్ ఓనర్ హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి సార్. కొంతమంది సిటిజన్స్ ని బందీలుగా పట్టుకున్నారు. వాళ్ళల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారని మీడియా వాళ్ళు చెప్తున్నారు. ఎస్ సార్. ఈ అపార్ట్మెంట్లో మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళని చూడ్డానికి నా వైఫ్ పిల్లలు వచ్చారు సార్. వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అని మిలిటెంట్స్ కు తెలుసా? తెలుసు సార్. దెన్ నువ్వు ఈ ఆపరేషన్ నుంచి తప్పుకో అమర్. ఎందుకు సార్? నేను చేయగలను. నో అమర్. మిలిటెంట్స్ పట్టుకున్న హోస్టేజెస్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మిగతా సివిలియన్స్ కూడా ఉన్నారు. నువ్వు ఇది పర్సనల్ గా తీసుకోకు. లేదు సార్. ఫస్ట్ కంట్రీ, నెక్స్ట్ డే నా ఫ్యామిలీ. ఐ నో యువర్ సిన్సియారిటీ అమర్, బట్ నువ్వు వద్దు. ఐ కెన్ డూ సార్. డూ వాట్ ఐ సే అమర్. విజయ్. ఎస్ సార్. యూ హ్యావ్ ఎనీ ఐడియా? ఎస్ సార్. సార్, ఈ అపార్ట్మెంట్ కి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంది సార్. మన కమాండర్స్ లో ఒకళ్ళని ఆ ఎంట్రన్స్ నుంచి పైకి పంపించి సిచ్యువేషన్ మొత్తం చూడమని చెప్తాను సార్. అదే ఎంట్రన్స్ లో మిగతా కమాండర్స్ ని కూడా పంపించి మిలిటెంట్స్ ని షూట్ చేస్తాం సార్. ఇట్స్ ఎ బ్యాడ్ ఐడియా సార్. ఒక ఫ్లాట్ ఓనర్ మిలిటెంట్స్ కి హెల్ప్ చేస్తున్నాడు. అతనికి ఈ అపార్ట్మెంట్ గురించి మొత్తం తెలుసు. నీ దగ్గర ఏమైనా బెటర్ ఐడియా ఉందా? నో సార్. బట్ నాకు కొంచెం టైం ఇవ్వండి. అంత టైం లేదు అమర్. యూ మే ప్రొసీడ్ విజయ్. ఎస్ సార్. శ్రీధర్, గో టు బ్యాక్ గేట్. సార్, యూ కీప్ క్వైట్ అమర్. గో. అశోక్, కమాన్. ఎస్ అమరేంద్ర హియర్. సార్, ఇక్కడ ఒకరిని కాల్ చేశారు సార్. హలో అమరేంద్ర, మేం బయటికి వెళ్ళడానికి రూట్ క్లియర్ చేయమంటే మీ వాళ్ళని లోపలికి పంపిస్తావా? నీకిచ్చిన టైంలో 5 minutes అయిపోయాయి. ఇంకో 15 minutes మాత్రమే ఉంది.